ఖచ్చితంగా హిట్ కొట్టి మాత్రం పక్కా ఆయన ఏం చెప్పాడో. అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డీఎస్సీపై నిరసన చేపట్టింది. 2025 డీఎస్సీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ స్పోర్ట్స్ కోటా పోస్టులు అర్హులకు కాకుండా అన్యాయంగా కేటాయించారని పేర్కొన్నారు. డీఎస్సీని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నుంచి కూడా ఈవీఎంల దగ్గర మొదలు పడితే వీళ్ళ వండుకోటు ఈరోజు మెగా డిఎస్సీ వరకు కూడా ప్రతి చోట కూడా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే చంద్రబాబు నాయుడు వస్తా ఉన్నాడు. ఈరోజు మెగా డిఎస్సీలో చెప్పండి, పరీక్షలు రాస్తే అందులో మెరిట్ స్టూడెంట్స్ పక్కన తప్పించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వారికి పోస్ట్ ఇవ్వడం ఎంతవరకు లోకేష్ కి తగదండి? లోకేష్ రాజీనామా చేయి ఫస్ట్ విద్యాశాఖ మంత్రిగా. యూఆర్ అన్ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని దానికి నిరసన కార్యక్రమం తెలియజేసి అంబేద్కర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పి అది కాకుండా దానికి భిన్నంగా 16,000 చిల్లర ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత దాదాపు నెల రోజులు పరీక్షలు నిర్వహించి దాంట్లో కూడా కేవలం ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే కాకుండా దానికి మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా ఎంపిక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రికమెండ్ చేసిన లెటర్లతో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం టీడీపీ నిరుద్యోగులకు అర్హులైన